ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే అని మేధావులు స్పష్టం చేశారు. అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్లో సమాన సమగ్రాభివృద్ధి అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. వికేంద్రీకరణ సాధనా సమితి జేఏసీ నేతలతో పాటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంట్లో ప్రస్తుతం ఉత్తరాంధ్ర జేఏసీ చైర్మన్ లజపతి రాయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా మనోభావాలను దెబ్బకొట్టే విధంగా ఈ విధంగా 3 రోజులు వద్దు అనేటటువంటి భావనని ఎందుకు ప్రచారం చేస్తున్నాయి రాజకీయ పక్షాలని నాన్ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడిగా నేను ఈరోజు అన్ని రాజకీయ పక్షాలను కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. జై వికేంద్రీకరణ, జై వికేంద్రీకరణ, జై వికేంద్రీకరణ, జై వికేంద్రీకరణ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు నిరంతరం రాయలసీమ ప్రాజెక్టులు నీటి సమస్య పైన సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వారు, దానిపైన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వారు బొజ్జా దశరథరామరెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. ఈరోజు అభివృద్ధి వికేంద్రీకరణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ సమాన అభివృద్ధి రాష్ట్ర సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న రమణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు ఎంపీ రంగయ్య గారికి, మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారికి, మా గురుతులీలు సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మిత్రులకు, అదేవిధంగా విద్యార్థులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నేను విద్యార్థులతో మాట్లాడదలుచుకున్నా. విద్యార్థులు మీరు రెడీనా మాట్లాడడానికి? ఏమన్నా రెడీనేనా? ఏం నాయక్ రెడీనేనా? నాయక్ రెడీనేనా? దివ్య రెడీనా? అమ్మాను బాబు వేసే ఏదో ఆ బంతి వేసేది నాకు వేయండి, నేను పట్టుకుంటాను, క్యాచ్ చేస్తాను. ముందుకు వచ్చి వేయండి, రండి ముందుకు వచ్చి వేయండి. మా క్యాచ్ చేసేది ఏదో నేను పట్టుకుంటాను. బాబు వెనకాల ఉన్న పిల్లలు వచ్చి ముందు వేస్తే ఆ క్యాచ్ నేను పట్టుకుంటాను, ముందుకు రండి. మనం ఆడుకుందామా? విద్యార్థులు ఆడుకుందామా? మాట్లాడుకుందామా? ఆడుకుందామా? నేను ఆడుకోవడానికైనా రెడీ, మాట్లాడడానికైనా రెడీ. ఆటలాడే వాళ్ళంతా ముందుకు రండి. విద్యార్థులు ఆటలాడే వాళ్ళు ముందుకు రండి, మాట్లాడే వాళ్ళు కూడా ముందుకు రండి. అన్న మాట్లాడదాం, ఆటలాడుకుందాం. రెడీనేనా? నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పాలి మీరు ఇప్పుడంతా కూడా. ప్రాంతీయ అసమానతలు ఉంటే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా, వెనకబడిపోతుందా? ఏమన్నా వెనకబడుతుందా, అభివృద్ధి చెందుతుందా? ప్రాంతీయ అసమానతలు ఉంటే ఖచ్చితంగా వెనకబడుతుంది. కాబట్టి ప్రాంతీయ అసమానతలు ఉన్నప్పుడే ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అంటే ప్రాంతీయ అసమానతలు దేశ రాష్ట్ర అభివృద్ధికి కూడా నష్టం అనుకున్న సందర్భంలో శ్రీబాగ్ ఉడంబడిక వచ్చింది. దేనికోసం వచ్చిందమ్మా శ్రీబాగ్ ఉడంబడిక? ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలని వచ్చింది. దాని తర్వాత భారత రాజ్యాంగం కూడా ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు అని చెప్పి నిర్దేశించింది. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, తొలగిపోవాలని చెప్పి ఒక రిపోర్ట్ని ఇచ్చింది. దాని తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ప్రాంతీయ అసమానతలు ఉంటే చాలా కష్టం కాబట్టి ప్రాంతీయ అసమానతలు తొలగించడం కోసం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కావాల్సిన సమగ్ర విధానాలు రూపొందించారు. తెలుసా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం గురించి తెలుసా? తల్లి తెలుసా మీకు? తెలుసా? తెలియదు. ఎందుకు వచ్చారు ఈ సమావేశానికని నేను ఇక్కడికి వచ్చిన దివ్యాను నాయకులు అడిగాను. సార్ మేము ఎందుకు వచ్చామో మాకు తెలియదు అన్నారు. తప్పలేదు, మీ వయసు కూడా అలాగే ఉన్నాం. ఇక్కడికి పోయేటప్పుడైనా, ఇక్కడ నుండి పోయేటప్పుడైనా ఎందుకు వచ్చామన్నా ఒక్క విషయమైనా తెలుసుకొని పోవాలి. ఎందుకు వచ్చామో తెలుసమ్మా ఇక్కడికి? తల్లి నీ పేరు ఏం పేరు తల్లి? నీ పేరు చెప్పు తల్లి. వెనకాల పిల్లలు నీ పేరు చెప్పు తల్లి. నీ పేరేం పేరు తల్లి? నీ పేరేంటి చెప్పమ్మా. ఏం పేరు?
దివ్య పైకి రావాలమ్మా, దివ్య వేదిక మీదకి రావాలి, నాయక్ వేదిక మీదకి రావాలి, దివ్య నాయక్ పైకి రావాలి, వేదిక మీదకి రావాలి. ఈరోజు మనం ప్రాంతీయ అసమానతలు ఉంటే మా దివ్య ఈరోజు ఇక్కడ బీటెక్ కోర్స్ చదువుతూ ఉంది, మా నాయక్ కూడా బీటెక్ కోర్స్ చదువుతూ ఉన్నాడు. మీరు చదవాలనుకుంటే, మీ హాస్టల్లో ఉండాలనుకుంటే, లేదా మీ ఇళ్ళల్లో ఉండాలంటే తాగడానికి నీళ్లు కావాలా? అవసరం లేదా? మీ బట్టలు ఉతకడానికి నీళ్లు కావాలా? మీ ఇంట్లో బోకులు కడుక్కోవడానికి నీళ్లు కావాలా? తర్వాత మీ బట్టలు ఉతకడానికి కానీ లేదా మీ టాయిలెట్కి పోవడానికి అంటే ఫ్లష్ చేయడానికి కూడా నీళ్లు కావాలి. అంటే ఒక్కొక్క వ్యక్తికి రోజుకి ఎన్ని లీటర్లు కావాలమ్మా? ఎన్ని నీళ్లు కావాలి? 140 లీటర్ల నీళ్లు కావాలి. 140 లీటర్ల నీళ్లు ఉంటే మా నాయక్ కానీ మా దివ్య కానీ ఇక్కడ చదువుకుంటారు, చదువుకొని బయటికి పోతారు, బయటికి పోవడానికి అవకాశం వస్తుంది. ఆ నీళ్లు లేకపోతే మీ ఊర్లో కాలేజీలు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, మీ నగరమే ఉండదు, మూతపడిపోతుంది. కాబట్టి ఈ నీళ్ళు అనే అంశం గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు. నీళ్లు ఉంటేనే నాగరికత ఉంటుంది, నీళ్లు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, నీళ్లు ఉంటేనే మనకు పరిశ్రమలు వస్తాయి, నీళ్లు ఉంటేనే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు బతుకు వస్తుంది. ఈ నీళ్లతో ఇంత ముడిపడి ఉన్న అంశం మీద ఈ రోజు రమణ గారు కష్టపడి మనకి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యంలో సమాన అభివృద్ధి జరగాలి అని అనుకుంటున్న సందర్భంలో నీళ్లు అనే ఒక సమాన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రాష్ట్రం విడిపోయిన 2014లో గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పారు స్పష్టంగా. మేము స్వాగతించాం. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏం చేయాలి? ఇక్కడ రాష్ట్ర విభజన చట్టంలో కట్టిన ప్రాజెక్టులన్నింటినీ ఇక్కడ నిర్మాణం చేయాలి. ఆ ప్రాజెక్టులు కట్టకుండా డబ్బులు తీసుకుపోయి పోలవరానికి పెట్టారు. ఏకైక రాజధానిని అమరావతి తీసుకుని అక్కడ డబ్బులు పెట్టారు. ఈ రాజధాని మీ అబ్బ సొత్త అమరావతిలో పెట్టడం అని చెప్పి మనం రాయలసీమ అందరం ఎలుగెత్తి అడగాలి. ఇది మన అందరి రాజధాని. మీరు అమరావతిలో పెట్టి రాజధాని పెట్టి మా దివ్యకకు మా నాయకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు. అక్కడ మీకు తెలుసా అక్క ఆ విషయం? కేవలం అమరావతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఆ ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు ఇచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు